హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మేము అక్కడ జూ తర్వాత వెంటనే మేము నెక్స్ట్ చేసామన్నమాట. ఇదేంటంటే మ్యూజియం అనమాట. అంటే ఇది అంటే విమానం గురించి అనమాట. సో అదనమాట. బాబానియా, ఇదేంటి? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్? ఏరోప్లేన్ మ్యూజియం. ఓకే, ఏరోప్లేన్ మ్యూజియం. వీడియోనేనా? ఇదేంటి? ఓ మై గాడ్. దీపక్ కుమార్ ఫైట్ గన్నర్ అనమాట. ఫైట్ గన్నర్ లేదు, సోమ్య బయట ఉందనుకుంటా. ఈ మ్యూజియం ఏరోప్లేన్ మ్యూజియంలో ఫ్రెండ్స్ చాలా కొత్త కొత్తవి చూసాను అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటివి ఎప్పుడు విజిట్ చేయలేదు కాబట్టి. సో ఇక్కడ మిసైల్స్ అని ఏరోప్లేన్లోకి సంబంధించినవి, ఇది వరకు ఏరోప్లేన్ ఏమంటారు ఉంటారు కదా, దానికి సంబంధించిన మిసైల్స్ అని. సో చాలా వరకు ఇంజన్స్ అని ఆ కాలంలో వాడిన ఇవన్నీ ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. సో బాగుంది చూడడానికి. అంటే వాటి గురించి మనకి క్లియర్గా తెలీదు, బట్ అవి ఏరోప్లేన్ అని మనకు తెలిసినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో అదనమాట. సో హాయ్ ఫ్రెండ్స్, అది విమానం అనమాట. సో అంటే వీటి గురించి కంప్లీట్గా తెలియదు, బట్ ఇక్కడ మాత్రం ఇది బోట్ ఫైర్ అయిందన్నమాట. ఇవన్నీ తెలుసుకోవాలంటే చాలా సో ఇక్కడ నుండి అయితే పైకి వెళ్ళిపోతున్నాము. ఇది యుద్ధ విమానము, లోపల ఎలా ఉంటుంది అనేది చూపిస్తారనమాట. సో పైకి వెళ్తున్నాము. విమానంని దగ్గర నుండి చూసేసరికి మైండ్ పోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అంత దగ్గర నుండి ఎప్పుడు చూడలేదు కదా. సో చాలా బాగుంది చూడడానికి. అది లోపల కూడా అంత ఏం లేదు, బట్ అది యుద్ధ విమానాలు కాబట్టి అన్నీ దానికి సంబంధించినవి ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా, అంత దగ్గర నుండి చూసామన్నమాట విమానాలని. ఐఎమ్ సో హ్యాపీ, ఎక్సైట్మెంట్ అనమాట నా ఫేస్లో. అలా ఉంది. ఇప్పుడు నేను చూసుకుంటున్నా సేమ్ అదే ఫీల్ వస్తుంది ఫ్రెండ్స్. హ్యాపీగా ఉన్నాను అనమాట. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూసేద్దాం.
లోపలికి వెళ్ళొచ్చు అంట. లోపల ఒక గైడ్ ఉన్నాడు ఫ్రెండ్స్, తను అన్నీ చూపిస్తున్నాడు అనమాట. బట్ మనకి ఇందులో నాలెడ్జ్ జీరో అనమాట, అసలు మనకి ఏం తెలీదు. బట్ విమానం ఎక్కామన్న హ్యాపీనెస్ అయితే ఉంది. చూస్తున్నాం అంతే, అక్కడ ఏముంది ఏంటి, ఆ వైర్లు ఎంత మెస్సీగా ఉంది, అవన్నీ వాళ్ళకే తెలుస్తాయి, మనకు తెలియదు అనమాట. కానీ బాగుంది, చూసి అయితే వచ్చేసాము. యాక్చువల్గా విమానంలో ఇన్ని ఉంటాయని నాకు తెలియదు ఫ్రెండ్స్, నేను వెళ్ళాక తెలిసిందనమాట. కొంచెం ముందుకు వెళ్తుంటే ఒకటి జరిగింది ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. యాక్చువల్గా ఇక్కడ సీట్లలో అవి బొమ్మలు అనమాట, బొమ్మలు కూర్చొని ఉంటే నేను చూసి అలా నిజంగానే మనుషులేమనుకొని ఫస్ట్ కదలకుండా కూర్చునేసరికి భయపడ్డా. మామూలు కామెడీ కాదు ఫ్రెండ్స్. అక్కడక్కడ ఏసీ ఉంది, సో చాలా చల్లగా ఉంది లోపల. అప్పటికి ఫేస్లు ఎండలో మాడిపోయినాయి ఫ్రెండ్స్, దారుణంగా ఉంది. కొంతమంది వస్తున్నారు, తోసేసుకొని వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్, అసలు చూడనివ్వట్లా. అప్పటికి టైం అయిపోయింది, క్లోజ్ చేయండి అంటున్నారు. సో అందుకని ఫాస్ట్గా వెళ్ళిపోయాము. చూడండి అంతా చిక్కులు వైర్లు అదని ఇదని మెస్సీగా ఉంది ఫ్రెండ్స్. పిన్ని వాళ్ళు మేమే వెళ్ళాము, మిగతా వాళ్ళు కొంతమంది రాలేదు. అదిగో బొమ్మతో ఫోటోలు దిగుతుంది మా చెల్లి, అదిగోండి ఫ్రెండ్స్. నిజంగా మనసులో ఇలా బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది విమానం. కొన్ని నేను మామూలుగా వాయిస్ రికార్డ్ ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ ఎలా ఉందో ఏం జరిగిందో మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది, మా ఎక్స్ప్రెషన్స్ కానీ మా వాయిస్లో ఆ హ్యాపీనెస్ కానీ. సో అందుకని చెప్పేసి కొన్ని అలానే ఉంచేసాను. సో లాస్ట్లో అయితే ఈ పిక్స్ దిగి ఇంకొచ్చేసాము. ఈ బొమ్మ దగ్గర పిక్ దిగింది మాత్రం హైలైట్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.